చెప్పారు. అందరూ ఈ మంచి విషయాన్ని స్వీకరిస్తారా? ఎందుకు కొంతమంది స్వీకరిస్తారు, కొంతమంది ఎందుకు స్వీకరించరు? చెప్తాడులేండి, ఇలా పురాణాల్లో చెప్పినవన్నీ మనం ఎక్కడ చేస్తాం అంటాడు ఒకడు, లేదా మన వల్ల అవుతుంది ఏమిటండి అంటాడు ఒకడు. అంటే పరమేశ్వరుడికి మాట అంటాడు, ఋషి మాటని ఎప్పుడూ కూడా ఆధారంగా తీసుకోవాలండి. శివమాయా ప్రభావేణ, ఈశ్వర మాయ ఆ చంద్రుడిని ఆవహించింది కాబట్టి వాడికి మంచి చెవికి ఎక్కలేదు అన్న. ఈశ్వరుడి మాయ వల్ల ఏంటంటే మనం మంచి చేద్దాం అనుకున్నా అది చెయ్యనివ్వదు, మంచి విందాం అనుకున్నా అది విననివ్వదు. అక్కడి దాకా పురాణం విందామని గేటు దాకా వస్తాడు, తర్వాత వాడికి ఏదో పని ఉందని ఫోనో ఏదో వస్తుంది, అక్కడి నుంచి అక్కడ వెళ్ళిపోతాడు. ఇక్కడ రాలేడు వాడు. ఎందుకు రాలేడయ్యా? వాడికి ఈశ్వరాజ్ఞ లేదయ్యా. కాబట్టి శివమాయా ప్రభావేణ యయా సంమోహితం జగత్, ఈ జగత్తంతా సమ్మోహానికి లోనవుతున్నది. చంద్రుడేమిటి, ఈ జగత్తే మోహానికి లొంగుతుంది. పరమాత్మని గుర్తించలేరు వాళ్ళు ఎవరు కూడా. కాబట్టి